యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు కేబినెట్ లో మీ ఆస్థాన గుత్తదారుల కోసమో మీకు సంబంధించినటువంటి మంత్రుల కోసమో లబ్ధి చేకూర్చుకునేటువంటి ఎజెండాను పెట్టుకుంటారు తప్ప రైతుల కోసం అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల కోసం మీరు ఇచ్చినటువంటి రైతు సంక్షేమం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. రైతు కూలీలకు మంత్రులు ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు. రైతు కూలీల ఆర్థిక సాయం కోసం 900 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినట్టుగా ప్రకటించి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా దానికోసం ఖర్చు చేయకపోవడం వెనుక కారణం ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. 15 లక్షల మందికి సాయం అందిస్తామని గత ఏడాది డిసెంబర్లో మంత్రులు బట్టి విక్రమార్క గారు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు కదా. మరి ఏటా 12,000 రూపాయలు 2 దఫాలుగా 6,000 రూపాయలు ప్రతి రైతు కూలీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో మీరు వేయకపోవడం వెనుక కారణం ఏమున్నది? మరి రైతు కూలీలను ఈ రకంగా మోసం చేయడం వెనుక మరి ఎవరున్నారో మరి బయట పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు రైతు బీమా అంశంలో కూడా ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎల్ఐసికి డబ్బులు కట్టక ఫిబ్రవరి నుంచి చనిపోయినటువంటి రైతులకు మరి బీమా వస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా, మరి ఎల్ఐసికి మీరు కట్టాల్సిన డబ్బు ఎందుకు కట్టలేదు? మరి రైతు బీమా అంశం లోపల మరి రైతన్నలు బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు అనే సంగతి తెలియజేస్తా ఉన్నాను. ఫసల్ బీమా విషయంలో ఇప్పటి వరకు మరి క్లారిటీ లేదు. ఫసల్ బీమాలో జాయిన్ అవుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఫసల్ బీమా స్కీమ్ గురించి మళ్ళీ మాట్లాడడం లేదు. దాని ఆలోచన చేయకపోవడం వెనుక కారణం ఏమున్నది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులందరికీ రుణమాఫీ జరిగినట్టుగా ప్రకటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం 65% కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేని సంగతి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. రైతులను మోసం చేసి రుణమాఫీ జరగకపోయినా జరిగినట్టుగా ప్రకటించుకోవడం ఇది రైతుల పట్ల మీకున్నటువంటి మరి ఆలోచన ఏ విధందో మరి దీన్ని బట్టి స్పష్టమవుతుందని తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎక్కిన తర్వాత మహిళల్ని పూర్తిగా విస్మరించి మోసం చేసి మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ను ఎగనామం పెట్టి ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ని ముందుకు తీసుకెళ్లకపోవడం వెనుక కారణం ఏమున్నదో తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్ 2,000 4,000 అవుతుందని చెప్పి నమ్మి మీకు ఓటు చేసినటువంటి వారంతా కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. 2,000 రూపాయలు 4,000 కాదు కదా. ఇప్పటి వరకు కనీసం అలాంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా ఎక్కడ దాఖలాలు కనబడతలేదు. వికలాంగుల పెన్షన్ 4,000 చేస్తామన్నారు. వికలాంగుల పెన్షన్ కూడా ఇప్పటి వరకు 6,000 పెన్షన్ చేసినట్టుగా మరి మీరు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టలేదంటే మరి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి మరి మీరు ఏ రకంగా మరి వృద్ధుల్ని మీరు మోసం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి చేయూత పెన్షన్కి మీరు ఎట్లా నీరు గారుస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి వెంటనే రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మరి 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేయాల్సిందిగా రేపు క్యాబినెట్లో ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి క్యాబినెట్ మీటింగ్లు గెట్ టుగెదర్ల కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిందిగా మేము కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.